నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆయన పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అదే ప్రస్తుతం మన ప్రైమ్ న్యూస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి పుట్టినరోజు కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా రమణం స్వామినాయుడు గారు వచ్చారు. స్వామినాయుడు గారితో మాట్లాడదాం. ముందుగా స్వామినాయుడు గారు అంటే మెగా కుటుంబ అభిమానులకు ఆయనే పెద్దన్నని చెప్పుకోవచ్చు. సో వారితో మాట్లాడదాం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం సౌమ్యులు స్వామినాయుడు గారు, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే స్వామినాయుడు గారు. నమస్తే. నమస్తే సార్, బాగున్నారా? సో రమణం స్వామినాయుడు గారు అంటే ఇప్పటికి కూడా మా అందరికి గుర్తొచ్చేది మెగా అభిమానులందరికీ పెద్దన్న, అవునా? అవునండి. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు సార్ చిరంజీవి గారి తోటి మీ ప్రయాణం? 27 years దాటిందండి. 27 years నుంచి 27 years బ్లడ్ బ్యాంక్లో స్టార్ట్ చేసి 27 సంవత్సరాలు అయిందండి. ఆయనతో ప్రయాణం దగ్గరగా 30 years పూర్తి అయింది. 30 years. సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో కనీ విని ఎరగినటువంటి ఒక ప్రపంచనాన్ని సృష్టించారు, 100% స్ట్రైక్ రైట్. సో దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు స్వామినాయుడు గారు? ఇది ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్పగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఏదైతే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు అయితే ఏమైతే కోరుకున్నారో బడుగు బలహీన వర్గాలకు అందరికీ న్యాయం జరగాలి, లేకపోతే సామాజిక న్యాయం జరగాలి, అందరికీ సమన్యాయం జరగాలి, ఎక్కడో అనంతపురంలోని లేకపోతే ఆదిలాబాద్లోని శ్రీకాకుళంలో ఉన్న వారికి హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ ఉండాలని ఆయన కోరుకున్న కోరికలు ఏదైతే ఆయన ఆ రోజున అనుకున్నారో మేనిఫెస్టోలో, అటువంటి విషయాలన్నీ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ద్వారాగా నిజం అవుతుంది. ఆయన చాలా బాగా, ముఖ్యంగా చిరంజీవి గారు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ బ్రదరు డిప్యూటీ సీఎంగా ఉండటం, ముఖ్యంగా తెలుగు ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలనుకున్నారో, ప్రజలకి ఏమేమి కావాలనుకున్నారో, ఒక రాక్షస పాలన నుంచి విముక్తి కలిగి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈవేళ రాష్ట్రం అంతా ఎంతో బాగుంది, అన్నపూర్ణ రాష్ట్రంగా వెలుగుతూ ఉంది. రైతులంతా హ్యాపీగా ఉన్నారు, పేదవారంతా చాలా సుఖంగా జీవిస్తున్నారు, ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి మణభంగాలు లేవు, ఏమంటారు ఇసుక కావాలంటే ఫ్రీగా ఇస్తున్నారు, ఎవరికి ఏం కావాలన్నా సరే అంతా కల్తీ వస్తువులు అరికెట్టారండి. అవునండి. మద్యపానం సంబంధించిన పాలసీ, కొత్త పాలసీ కూడా 1-2 రోజుల్లో అందరికీ దగ్గరలో కాబోతుంది. చాలా గొప్పగా ఉందని చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ త్వరలో భారతదేశంలో అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాల్లో కల్లా ఇది రెపరెపలు ఆడబోతుంది బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి వల్ల. స్వామినాయుడు గారు, అందరికీ ఒక కోరిక ఉండిపోయింది. సో మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు పవన్ కళ్యాణ్ గారితో పాటు కుటుంబీకులతో ప్రయాణించిన వాళ్ళందరూ కూడా రాజకీయంగా ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఒక స్టెప్ ఎక్కుతూ ఉన్నారు. సో సీనియర్ మెగా అభిమానులకు పెద్దన్న రమణం స్వామినాయుడు గారు రాజకీయంగా భవిష్యత్తులో ఎలాంటి పాత్ర పోషించిపోతూ ఉన్నారు, ప్రత్యేకంగా జనసేనలో? అంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రాజ్యానికి రామరాజ్యానికి రాజు కావాలని చాలా కష్టపడి ఎన్నో సంవత్సరాలు వేసి చూడటం జరిగింది. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవటం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి స్థానంలోకి ఎయిదర్ చిరంజీవి గారు ఆర్ పవన్ కళ్యాణ్ గారు వచ్చే వరకు మా కృషి కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ నిస్వార్థంగానే పనిచేయడానికి ఉన్నాం. మా పర్సనల్గా ఎజెండాలు అంటూ ఏమీ లేవండి. వారు రాజు కావడమే ముఖ్యం. సో స్వామినాయుడు గారు ఎన్ని సంవత్సరాలైనా ఆ రోజు ఎలా ఉన్నారో ఈరోజు కూడా అలాగే ఉన్నారు. సో స్వామినాయుడు గారిలో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా వారి వ్యక్తిత్వంలో కానీ వారి మాట తీరులో కానీ ఎలాంటి మార్పు లేదు. ఎందుకని అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా వచ్చాం, ఏం కోరుకున్నాం, ఎందుకు ఈ కుటుంబంలోకి లోపలికి ఎంటర్ అయ్యాం, అవన్నీ గుర్తున్నాయి. కాబట్టి నాలో మార్పు రావడానికి అంత అవకాశం లేదండి. నా కోరిక తీరే వరకు, చనిపోయే లోపల చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని నా ప్రగాఢ కోరిక, ఆ కోరిక తీరుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నానండి. సో పవన్ కళ్యాణ్ గారితో మీకున్నటువంటి అనుబంధం ఏంటి సార్? బాగా అంటే ఒక మంచి మెమొరీ ఒకటి షేర్ చేసుకుంటారా? అంటే ఆయనతోటి చాలా సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఆయన మొట్టమొదటిసారి హైదరాబాదు వచ్చినప్పుడు నేనే రిసీవ్ చేసుకోవటం, అట్ ద సేమ్ టైం ఆయన ప్రత్యక్షంగా ఏదైతే ఆయన ఒక సినిమాలో చేశారో విన్యాసాలు, అవన్నీ కూడా ప్రత్యక్షంగా చేసినప్పుడు నేను ఆయన కూడా ఉండటం కానీ, అదేవిధంగా అనేక ఆయన కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు నేను కూడా భాగస్వామిగా ఉండటం కానీ, అని ప్రతి విషయంలో
ఆయనకి అండగా ఉన్నాం. అప్పుడు ఇప్పుడు కూడా చాలా చాలా గొప్పగా చెప్పుకోవచ్చు అన్నమాట ఆయనతో ఉన్న పరిచయం. సో జనసేన పార్టీకి మెగా అభిమానుల ఓట్లను పూర్తిగా టర్న్ చేయటంలో కూడా అభిమానుల్లో స్వామినాయుడు గారిది కీలక పాత్ర. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ మెగా అభిమానులు ప్రతి ఒక్కరూ కూడా చాలా కష్టపడి పనిచేశారండి. మనం చేసిన పని పెద్దవారు చూస్తున్నారా లేదా అని ఎవరు కూడా ఆశించకుండా ఎవరి స్థాయిలో వారు పనిచేసి ఈరోజు భారీ మెజార్టీ వచ్చే విధంగా అత్యధిక సీట్లు గెలుచుకునే విధంగా అందరూ కష్టపడి పనిచేశారు. దాంట్లో కూడా నేను కూడా భాగస్వామి అయ్యాను. సో చివరిగా స్వామినాయుడు గారు, ఇటీవల కాలంలో చర్చ కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు 2024 ఎలక్షన్ ముందు స్వామినాయుడు గారిని పిలిచి మీరు పోటీ చేసే ఆలోచన మీకు ఉందా, ఉంటే ఖచ్చితంగా మీకు ఏదో ఒక నియోజకవర్గం అకామిడేట్ చేస్తానని చర్చ జరిగిందని. సో అందులో వాస్తవాలు ఉన్నాయి కదా సార్? ఖచ్చితంగానండి. ఆయన పాపం ఎంతో ఇష్టపడి నన్ను 2-3 పర్యాయాలు పిలిచి వారు నాకు ఆఫర్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్న రాజకీయాలు ప్రకారంగా మనం సరికాదని నేను పార్టీకే పనిచేస్తానని వారికి చెప్పడం, ప్రభుత్వం వచ్చిన తర్వాత నా గురించి వారు శ్రద్ధ తీసుకుంటా అని చెప్పి హామీ ఇవ్వటం, ఇవన్నీ జరిగినాయండి. అయితే నేను పోటీ చేయడానికి ఇష్టపడలేదండి. సో మొత్తానికైతే మిమ్మల్ని అయితే ఆయన అలాగనే గుర్తు పెట్టుకొని మీకు ఒక ఆఫర్ కూడా ఇచ్చారు ఎలక్షన్ ముందు. అవునండి, ఖచ్చితంగా నిజమండి అది. సో భవిష్యత్తులో స్వామినాయుడు గారిని జనసేనలో కీలకమైనటువంటి పదవులు చూడొచ్చా సార్? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవటమే నా ధ్యేయం తప్ప నాకు పదవి ముఖ్యం కాదండి. రమణ స్వామినాయుడు గారు ఎప్పటికీ కూడా మెగా కుటుంబానికి ఒక హనుమంతుడిలా చివరి వరకు ఉండిపోతారు. ఖచ్చితంగా అండి. నా చివరి రక్తం బొట్టు వారి కోసం దారిపోస్తా. నా చివరి శ్వాస, నా చావు అనేది మెగాస్టార్ కుటుంబానికి అంకితం. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామినాయుడు గారు. మరిది చూశారు కదా, మొదటి నుంచి కూడా మెగా కుటుంబ అభిమానులకి ఆయన పెద్దన్నగా ఉంటూ చిరంజీవి గారి కుటుంబంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన ముందుండి అభిమానులు కూడా ముందుండి నడిపించేటువంటి ప్రక్రియలో భాగస్వామి. ప్రజారాజ్యంలో పోటీ చేసి అతి తక్కువ స్వల్ప ఓట్లతోటి అసెంబ్లీ సీటు ఓటమి చెందినప్పటికీ కూడా ఆయన అదేవిధంగా మెగా ఫ్యామిలీతో ట్రావెల్తో వచ్చారు. 2024లో పవన్ కళ్యాణ్ గారు ఆఫర్ ఇచ్చినప్పటికీ కూడా ప్రస్తుత రాజకీయాలకి తాను పోటీ చేయాలని చెప్పేసి నిరాకరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడటమే తన ప్రధానమైనటువంటి లక్ష్యమని చెప్తా ఉన్నారు మెగా కుటుంబ అభిమానుల పెద్దన్న రమణ స్వామినాయుడు గారు.